మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల్లో అధిక టెన్షన్ లాంటిది, అంటే ఒత్తిడి అనేది అధికంగా కనబడుతుంది. వృత్తి సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాలలో అనవసరమైన వాగ్వాదాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉన్నత అధికారులతో, మీ పై అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, వారి యొక్క నిర్ణయాలు అడిగి తీసుకునేటప్పుడు మీరు ఘర్షణలకి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా వ్యక్తుల వైఖరి వల్ల కొంత మీరు ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. అనవసరమైన విమర్శలకి, అనవసరమైన మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా అన్ని వైపుల నుంచి, అంటే అటు పక్కన వృత్తికి సంబంధించి కావచ్చు, వృత్తిలో మీ కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే మీ యొక్క భాతృవర్గంతో మీరు ఆశించిన సపోర్ట్ల విషయం కావచ్చు, అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, లేకపోతే వ్యాపార వ్యవహారాలు, ప్రతి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కనబడుతున్న వ్యక్తుల యొక్క సహకారం కన్నా అనవసరమైన ఘర్షణలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పోటీల్లో ప్రవేశించే వాళ్ళు పోటీకి సంబంధించి అధికంగా కృషి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ తప్పు లేకున్నా, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఇతరులు దాన్ని గుర్తించలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే గుర్తించినా మీరు ఆశించిన స్థాయిలో అప్రిషియేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఘర్షణ అనేది అధికంగా రావడం వల్ల అధిక ఆత్మవిశ్వాసంతో వ్యక్తులతో విభేదాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాలు కొలీగ్స్తోనూ, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మీ సొంత తోబుట్టువులతో కూడా ఘర్షణలకు తగినంత దూరంగా ఉంటూ పరిస్థితులు చక్కబడేదాకా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ దేనికైనా కూడా జాగ్రత్తలతో ముందుకెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీదే విజయం వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నందువల్ల కొంత ఘర్షణగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సిన లాభాల విషయంలో కొంత నిదానంగా, పేషెన్స్గా వ్యవహరించాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా మీరు గట్టిగా కృషి చేయాలి. చిన్న చిన్న అనారోగ్యాలే కదా అని మొదలైన వాటిని నిర్లక్ష్యం లేకుండా చేయకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క తల్లి, లేకపోతే కుటుంబం, జీవిత భాగస్వామి మొదలైన వారితో కూడా అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉంటూ మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ సావధానంగా వింటూ ముందుకు వెడితే అనుకున్న విషయాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది.